గైస్ ఇది మనం శ్రీ గణేష్ ఆర్ట్స్ హిమాయత్ నగర్లో ఈకో ఫ్రెండ్లీ ఐడియాస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే వచ్చండి, మా పేరు చెప్పండి, ఫెస్టివ్ బ్లాగ్స్ హైదరాబాద్ అని. మీ దగ్గర వీడియో చూసినామా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు మా పేరు చెప్తే. సిద్ధి వినాయక్ పూణేలో సిద్ధి వినాయకుడు ఎట్లుంటారో అట్లనే ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సిద్ధి బుద్ధి ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి గగడు శేఖర్ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి లాల్బాగ్ రాజా ఎట్లుంటాడో సేమ్ అదే టైప్లో ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇక్కడ వచ్చేసి సోఫా మీద నార్మల్గా కాల్ చేసుకున్నట్టు కూర్చుంది. ఇది నార్మల్ పొజిషన్లో ఉంది. మనకి ఇది వచ్చేసి ఆయిల్ పెయింటింగ్ దగడు శేఖర్. ఇక్కడ మనకి మళ్ళీ పైన కూడా దగడు సెట్లో ఇట్లా స్కై టైప్ కలర్ ఇచ్చిండు. ఇదైతే ఆసమ్ ఉంది. పైన రాజు టైప్లో కిరీటం పగడి పెట్టారు, చాలా బాగుంది. అది చూడండి, అది బ్యాక్ డ్రాప్ పెద్దగా వచ్చింది. వినాయకుడు కూడా బాగుంది. అక్కడ కృష్ణుడు టైప్ విగ్రహం వచ్చింది. పక్కన 2 నెమలికలు, కింద ర్యాట్, ఇంకో చైర్లో మురళి పట్టుకున్నారు. ఇంకా చైర్లో మురళి పట్టుకున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి మౌంటైన్ మీద కూర్చున్నట్టుంది. అక్కడ మనకి ర్యాట్ ఇచ్చినారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మన దగ్గర ముంబై స్టైల్లో గణేశుడు ఉన్నారు గైస్. మొత్తం క్లాత్ వర్క్ ఉంది, మొత్తం కుందన్ వర్క్, క్లాత్ వర్క్ ఉంది గైస్. మస్తు విగ్రహం ఉంది. మీకు ఇలా మొబైల్ చూసే రాదు, ఇక్కడ రండి. మీరు ఒరిజినల్ చూస్తే మంచిగా రేట్లో ఉన్నాం. మా ఛానల్ పేరు చెప్పండి, మా ఫెస్టివ్ బ్లాగ్స్ 1 to 3 మా కూపన్ కూడా ఉంది. మీరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు, 10% 20% ఇస్తారు గైస్. ఇక్కడ వచ్చేసి దగడు సైట్ సేమ్ టైప్, కానీ ఇది చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మనకు గోల్డెన్ ఫినిషింగ్ చాలా ఎక్కువ ఇచ్చేసింది వర్క్, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ సింహాసనం మీద కూర్చొని ఉంది, కానీ ఇక్కడ కొద్దిగా క్లాత్ వర్క్ ఉంది. పగిడి కూడా క్లాత్ అది. మళ్ళీ ఇంకా మొత్తం బాల్ గణేష్ ఉంది. పక్కన బాల్ గణేష్ టైప్ ఇంకోటి ఏదో ఇచ్చినారు. మళ్ళీ అక్కడ కూడా శాండ్ కలర్ టైప్ గ్రే కలర్ టైప్ గణేష్ తెచ్చేసి, మళ్ళీ ఇంకొక వచ్చేస్తే ఇటు సైడ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి పాండవ స్వామి సేమ్ అదే టైప్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమి ఇచ్చిందంటే 2 సింహాసనం మీద 2 ఎలిఫెంట్స్ స్టార్ట్ చేసింది. మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చింది ఎలుక ప్రతిదానికి ఉంటుంది. ఎలుక ఇటు సైడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కూర్చునే టైపు డబుల్ సైడ్ లాగా కొద్దిగా ఉంది. ఇది ఒకటి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సేమ్ టైప్లో మొత్తం అయోధ్య సేమ్ మన బాలరాముడు ఎట్లా సేమ్ అట్లా ఉంది. కవరింగ్ ఉంది, ఎందుకంటే డస్ట్ బాగా అవుతుంది కాబట్టి కవరింగ్ చేసేది. మళ్ళీ ఇక్కడికి మన పైన విష్ణుమూర్తి అవతారంతో వినాయకుడు వచ్చేసింది, మామ అర్జునుడు అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం చాలా ఫినిషింగ్ వర్క్ చాలా ఎక్కువ వచ్చింది. ఇది రియల్ ధోతి అనమాట. ధోతి ప్లస్ చేతిలో ఫ్లవర్స్ ఇవన్నీ రియల్, పగిడి కూడా రియల్. ఇక్కడ ఆర్నమెంట్స్ కూడా కుందంతో డెకరేట్ చేసారు. ఇక్కడ ఆర్నమెంట్స్ కుందంతో డెకరేట్ చేసారు. ఎక్కువ మట్టికి కుందన్ వర్క్ ఎక్కువ ఉంది, హెవీ కుందన్ వర్క్ ఉంది. మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసరికి హనుమంతుని మీద వినాయకుడు కూర్చొని ఇట్లా బాణం వేస్తున్నట్టు ఉంది. ఇది చాలా బాగుంది. పైన నార్మల్గా సీరియల్లో ఎట్లా చూపిస్తారో సేమ్ అదే విధంగా ఎలిఫెంట్ తల ఉంది. మళ్ళీ కొద్దిగా అగ్రెసివ్గా ర్యాట్ కూడా ఉంది. మళ్ళీ కిందికి వచ్చేస్తే సేమ్ అదే పొజిషన్లో డిఫరెంట్ టైప్లో ఇట్లా కూర్చున్నాడు. పండిట్ లెక్క కూర్చొని ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసి కొద్దిగా కొండ మీద కూర్చొని వదిలినట్టు ఉంది. పైన వచ్చేసరికి మళ్ళీ సేమ్ అక్కడ ఏదైతే వెనకాల చూపించినామో అక్కడ చూపించి కృష్ణమూర్తి పెద్ద ఉంది. కొద్దిగా చిన్న ఉంది. సేమ్ అదే కృష్ణ టైప్లో కింద నెమలికలు, మళ్ళీ ర్యాట్, వినాయకుడు బ్యాక్ డ్రాప్ చూడండి కొద్దిగా ఈగల్ టైప్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి
ఇక్కడికి వచ్చేసరికి మొత్తం సేమ్ రాజసింహాసం మీద కూర్చున్నట్టే కానీ ఒక్కొక్క ఐడియల్కి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇది చూడొచ్చు లాల్బాగా టైప్ వచ్చేసింది కుందన్ వర్క్ ఉంది. ఇది మనం దగ్గర ఇది మొత్తం వెల్వెట్ వర్క్ గైస్, వెల్వెట్ వర్క్ మొత్తం పేపర్ ధోతి కుందన్ వర్క్ కూడా ఉంది. ఆర్నమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఎక్కువ మట్టికి కృష్ణు టైప్ చాలా చూస్తాం మనం ఇక్కడ. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి లాల్బాగ్ కా రాజా, మళ్ళీ సేమ్ అక్కడ పైన దగడు సెట్, దానికి కుందన్ వర్క్ కూడా చాలా బాగుంది. మళ్ళీ బాల్ గణేష్, మళ్ళీ దాని పక్కన లాల్బాగ్ కా రాజా, కింద వచ్చేసి మనకి ఇవి సపరేట్ గా మహారాజా స్టైల్లో ఉంది. సపరేట్ గా ఎలిఫెంట్స్ ప్రొవైడ్ చేసింది మనకి. మనకి 1 feet to 2 feet ఉంటుంది. 1 feet to 2 feet ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇది చాలా ఇది కూడా బాగుంది. ఇది చూడండి, ఇది సింహాసనం మీద కూర్చొని చాలా బాగుంది. 2 లైన్స్ ప్రొవైడ్ చేసి 2 tigers ప్లస్ త్రిశూలం కూడా ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా మీ దీనిలో కుందబాగ్ చెప్పారంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసి కూడా ఇస్తారు గైస్. పైన మళ్ళీ కృష్ణుడు విఠల రూపం వెంకటేశ్వర స్వామి, తిరుపతి స్వామి ఉంటుంది. పైన వచ్చేసి రథం మీద కూర్చున్నట్టు ఉంటుంది. దాని పక్కన లాల్బాగ్ కా రాజా, బాల్కనీ కింద శ్రీకృష్ణుడు రూపం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పైన రాము టైప్లో చేతిలో బాణము, మళ్ళీ యారో అవన్నీ ఇచ్చిండు. ఇక్కడ పక్కనకి వచ్చేసరికి శివుడు టైప్, దాని పక్కన వచ్చేసి నార్మల్ సిట్టింగ్ గణేశుడు, సోఫా కింద మళ్ళీ సిద్ధి వినాయకుడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే కాన్సెప్ట్, కానీ ఏంటంటే బ్యాక్ ఇది సపరేట్ గా ఇక్కడ అయితే సపరేట్ గా చూడొచ్చు గ్యాప్ ఉంది. అది అక్కడ గ్యాప్ లేదు, ఒకటే దాని మీద ప్రొవైడ్ చేసేసారు. ఈ 2 feet to 2 feet 3 feet ఉంటాయి గైస్. 3 feet ఉంటుంది. ఇది వచ్చేసి ఇది వాటర్ కలర్, మొత్తం మార్బల్ లోనే వాటర్ కలర్. ఇక్కడ కిందకి వచ్చేసరికి కూడా సేమ్ లాల్బాగ్ కా రాజా, రఘుషేట్ గణపతి, సిద్ధి వినాయక్ గణపతి, నార్మల్ గణపతి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఎలుక మీద కూర్చునే గైస్, ఎలుక మీద కూర్చునే గణేశుడు వినాయకుడు మంచిగా ఏమంటారు ఈ జ్యువెలరీ లాగా మంచిగా చేసిన వీళ్ళు. ఇంకా చమ్కీలతో మొత్తం కిరీటంకి మరి చేతిలో ఉన్న ఇవి త్రిశూలం, ఇంకా అవి ఉందిగా, సారీ అది పేరు గైస్ మాకి. ఈ దానికి మొత్తం చమ్కేసినారు. ఇంకా ధోతి కూడా మంచిగా వినాయకుడు. ఇక్కడ వచ్చేసి మనకి శేషనాగం వచ్చేసింది కింద. ఎట్లా అంటే మనకి ఇప్పుడు మనకి ఇప్పుడు అది అది అమృతం కోసం ఆడేటప్పుడు వినాయక్ శివుడి సీరియల్లో సేమ్ అదే టైప్ లో. పైన వచ్చేసి మనకి శివుడు టైప్ లో ఉంది, కానీ అది కింద శివుడు ఎట్లయితే లాయన్ని స్కిన్ వేసుకొని కూర్చుంటారో సేమ్ అదే టైప్ లో ఉంది. పైన చూసుకున్నట్టయితే గణేష్, దాని పక్కన వచ్చేసి మనకి జింక, మళ్ళీ గణేశుడు. పైన కాటన్ తో కొద్దిగా వర్కింగ్ చేసి పగడి టైప్ పెట్టారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి క్లాత్ ఫినిషింగ్ వచ్చేసి గోల్డ్ కింద బార్డర్ గోల్డ్ తో ఇచ్చారు, చాలా బాగుంది. మళ్ళీ రింగ్స్, మళ్ళీ ఆర్నమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు రింగ్ టైప్ లో ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, సేమ్ అన్నిటికీ చాలా మటుకి అన్నిటికీ అట్లనే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మహారాజా స్టైల్ గణేష్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ కొద్దిగా ఒకే టైప్ ఉంది, చాలా బాగున్నాయి. ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. పగడి టైప్ పెట్టారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి క్లాత్ ఫినిషింగ్ వచ్చేసి గోల్డ్ కింద బార్డర్ గోల్డ్ తో ఇచ్చారు, చాలా బాగుంది. మళ్ళీ రింగ్స్, మళ్ళీ ఆర్నమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు రింగ్ టైప్ లో ఎట్లా ప్రొవైడ్ చేశారో సేమ్ అన్నిటికీ చాలా మటుకి అన్నిటికీ అట్లనే ప్రొవైడ్ చేశారు. మహారాజా స్టైల్ గణేష్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ కొద్దిగా ఒకే టైప్ ఉంది, ఇది చాలా బాగుంది. ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైన్ గా దగడు సైట్ ఉన్నాయి, ఇక్కడ ఈ రెండు దగడు సైట్. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సోఫా మీద కూర్చొని దగడు సైట్ లో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సేమ్ ఇది కూడా లాల్బాగ్ కా కాన్సెప్ట్. మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్పెషల్ గా చక్రం, కమ్మ ఇచ్చారు. కమ్మ, మళ్ళీ ఆర్నమెంట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ బాల్ గణేష్, కృష్ణుడు వెనకాల నెమలి. ఇది చాలా బాగుంది కాన్సెప్ట్. ఇక్కడ ఉంది, ఇక్కడ 3 ర్యాక్స్ అనేటివి ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే సేమ్ అదే సోఫా మీద కూర్చున్నట్టు, బట్ ఫ్లోరల్ పెయింటింగ్, ఫ్లోరల్ గద్ది ఉంది, పెయింటింగ్ ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనకి పాండురంగ విఠల స్వామి బొట్టు ఎట్లా అవుతుంటుందో సేమ్ అదే విధంగా పైన సాయిబాబాలాగా గణేశుడు ఉంది. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా కొద్దిగా ఒరిగినట్టు ముంబై స్టైల్ గణేశుడు ఉంది.
ఇది నార్మల్గా సిట్టింగ్ నార్మల్ హైదరాబాద్ సిట్టింగ్ వినాయకుడు ఎట్లుంటారు అట్లా ఉంది. ఇక్కడ వచ్చేసి ఈడ పైన ఈడ మార్బుల్ ఫినిషింగ్ లాగా స్టిట్ మార్బుల్ మొత్తం ఇట్లా కంపేర్ లాగా వాళ్ళు చేసిన మార్బుల్ ఫినిషింగ్ మంచిగా ఉన్నది ఫినిషింగ్ తో వెళ్ళి. అండ్ దగడు సెట్లో 2 టైప్స్లో ఉంది. ఒకటి వచ్చేసి బ్యాక్లో కుందన్ వర్క్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రీన్ పెయింటింగ్ కుందన్ వర్క్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ సెట్టింగ్ లాగా మొత్తం వచ్చేసి. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి దగడు సెట్లో సిల్వర్ పెయింటింగ్ ఇచ్చేసి చెంకి ఫినిషింగ్ మొత్తం కుందన్ వర్క్స్ కూడా చేశారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి గోల్డెన్ కలర్లో చూసిన టైప్ హైదరాబాదీ టైప్లో ఉంది. మళ్ళీ ఎక్కడ చూస్తే ఇక్కడ తలకి పగడి ఉంది. ఇవన్నీ కుందన్ వర్క్స్ క్లాత్ మేడ్ ఉంది. ఇక్కడికి వచ్చేసి సిద్ధి వినాయక్ ఫస్ట్ రో లో చూసినట్టు అది డిఫరెంట్. అది పెద్ద మోడల్ చిన్న మోడల్. బ్యాక్ డ్రాప్ లేదు దీనికి బ్యాక్ డ్రాప్. దీని పైన మళ్ళీ అలా సేమ్ కృష్ణుడు టైప్ ఉంది. ఎక్కువ మట్టికి కృష్ణుడు టైప్ చాలా చూస్తాం. రాముడు తీరు ఇచ్చేది ఇక్కడ మొత్తం. అయోధ్య థీమ్ మొత్తం వచ్చేసింది ఇక్కడ వచ్చేసి సేమ్ ముంబై స్టైల్లో కూర్చున్నట్టు వచ్చేసి కింద లోటస్ మీద కాలు పెట్టిడు. మళ్ళీ గడ్డ మీద కూర్చున్నట్టుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే గణేశుడు. ఇక్కడ అయోధ్య బ్యాక్ డ్రాప్ వచ్చేసి రాముడు వెనకాల రాముడు ఉంది. మనకి కొద్దిగా కవర్ తోని డిస్టర్బెన్స్ ఉంది. కవర్ తోని వాళ్ళు ఇట్లా పర్మిషన్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కి గోల్డ్ కలర్ వేసేసారు. ముంబై స్టైల్ ఫినిషింగ్. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే టైప్ పర్పుల్ కలర్ బ్లాక్ 2 మిక్స్ చేసేసి కింద ధోతి ఏమో పింక్ కలర్ ఇచ్చేసిండు. గోల్డెన్ ఫినిషింగ్ చాలా బాగుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రాజా టైపు సింహాసనం మీద వస్తున్నట్టు సేమ్ అదే విధంగా చూడండి. బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది. ఇక్కడ కొద్దిగా అటు సైడ్ అయోధ్య టైప్ ఉంది. ఇక్కడ కూడా కొద్దిగా గోపురాలు ఉన్నాయి. ఇది 2 సింహాసనాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇది బుక్ అయిపోయింది గైస్. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. చాలా మట్టుకి ఎక్కువ మట్టుకి బుక్ అయిపోయింది. బుక్ అయిపోయింది స్టిక్కర్ పెట్టేసి ఇక్కడ రాముడు టైప్ వచ్చేసింది మనకి. రాముడు వనవాసం పోయేటప్పుడు ఎట్లయితుందో సేమ్ అదే విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ అదే పక్కన సింహాసనం మీద వస్తున్నట్టు లాయన్ వచ్చింది. లాయన్ పక్క ఇట్లా బ్యాక్ డ్రాప్ సర్కిల్ వచ్చేసి హాఫ్ సర్కిల్ వచ్చేసి పాప అని రాసి ఇక్కడ కొద్దిగా డిఫరెంట్. ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఆడ చూసినామో ఇది మహారాష్ట్ర స్టైల్ మొత్తం ప్యూర్ మహారాష్ట్ర స్టైల్ గణేశుడు. ఇది ఏమంటే ఇది బుక్ అయిపోయింది గైస్. మహారాష్ట్ర గణేశుడు ఇది బుక్ అయిపోయింది. మంచిగా తీసుకున్నారంట. ఇక్కడ వచ్చేసి సేమ్ లాల్ బాగ్ కా రాజా సిల్వర్ కలర్ యాష్ కలర్ లో ఉంది. గోల్డెన్ ఫినిషింగ్ మొత్తం గోల్డ్ ప్లేటెడ్ ఉంది. మొత్తం గోల్డ్ బ్యాక్ డ్రాప్ మళ్ళీ గోల్డెన్ ధోతి. అప్రాక్సిమేట్లీ 5 feet ఉంటాయి గైస్. 5 feet 6 feet ఉంటాయి. అవన్నీ మహారాష్ట్ర పూణే టైప్ లోనే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సోఫా మీద ఒరిగినట్టుంది. మొత్తం బ్యాక్ డ్రాప్ కూడా సోఫా టైప్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఎల్కా కూడా ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సేమ్ లాల్ బాగ్ కా సేమ్ మహారాజు లాగా కూర్చున్న వినాయకుడు ఇక్కడ కూర్చున్నాడు గద్దె మీద, సింహాసనం మీద అంటారు మా దగ్గర. ఇది వచ్చేసి ఒరిగినట్టు సింహాసనం మీద ఒరిగిండు. సోఫా లా ఉంది. వెనకాల సోఫా సెట్టింగ్ లా ఉంది. ఇక్కడ మనకి కాళీమాత బ్యాక్ డ్రాప్, దుర్గామాత బ్యాక్ డ్రాప్ ఉంది. మంచిగా కూర్చొని వినాయకుడు కింద కూర్చున్నట్టుంది. ఇక్కడ సేమ్ గోల్డెన్ స్టైల్. ఇక్కడ మనకి ఎట్లా అంటే మనకి ముంబై స్టైల్ మాకు ఇష్టం ఉంది. ఇట్లా గోల్డెన్ స్టైల్ ఉండాలి అని వినాయకుడిది. అలా వాళ్ళు ఇట్లా ట్రై చేస్తున్నారు. వాళ్ళు మంచిగా చేస్తారు. మంచిగా ఇంకా పక్కన 2 డ్రాయింగ్స్ ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్టయితే మనకి అటు సైడ్ రాముడు, అటు సైడ్ సీతాదేవి, పైన హనుమంతుడు. ఇప్పుడు గణేశుడు రామ అవతారం మొత్తం రాముడు కాన్సెప్ట్ తో ఉంది అది. మళ్ళీ అక్కడ చూసుకుంటే దుర్గమాత కానీ డిఫరెంట్ కలర్. అది సిల్వర్ కలర్ స్కిన్ టోన్, అది మార్బుల్ టోన్. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ పైన చూస్తే మనకి తిలక్ డిఫరెంట్ ఉంటుంది. నారాయణ తిలక్ ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ సిద్ధి బుద్ధి ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా సేమ్ అదే పైన అక్కడ త్రిశూలం టీకం ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ అటు పైన నరసింహస్వామి, పైన పైన హనుమంతుడు, అటు సైడ్ రాముడు, ఇటు సైడ్ టీకా. మళ్ళీ ఇటు వచ్చేసరికి సేమ్ అదే డిఫరెంట్ కలర్స్తోనే ఒకటే 5 డిఫరెంట్ కలర్స్తో. ఇక్కడ వచ్చేసి సేమ్
కూర్చున్నట్టు సోఫా మీద కూర్చున్నట్టు ఉంది గడ్డ మీద. ఓకే, ఇది మనకు వచ్చేసినట్టయితే 5 feet దాకా ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు ఎక్కడ అయోధ్య టెంపుల్ ఏదైతే కాన్సెప్ట్ అయితే అయోధ్య టైప్ లా ఇక్కడ ఇది 5 feet దాకా ఉంటుంది. ఇక్కడ బయట మొత్తం పెద్ద వినాయకులు ఉన్నాయి బయట. ఇది వచ్చేసి సేమ్ పెద్ద వినాయకుడు, బయట అయితే పెద్ద వినాయకులు ఉన్నాయి, లోపల చిన్న వినాయకులు ఉన్నాయి. అది ఇక్కడ వచ్చేసి సేమ్ అదే దగడు షేప్లో కూర్చున్నట్టున్నాయి. పైన లాల్ బాగ్ రాజా. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్లో అయోధ్య టైప్లో ధోతి డిఫరెంట్ ఉంది. మళ్ళీ ఇక్కడ అయోధ్య టెంపుల్ చూసుకున్నట్టు ఆడ ఉంటే బ్లాక్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ వేరే ఆరెంజ్ కలర్ లో ఉంది. ఇది దగడు షేప్, సేమ్ దగడు షేప్. ఎవరు కాదు, ఇది మహారాజా పొజిషన్ లో కూర్చున్న వినాయకుడు మంచిగా ఉన్నాడు. మెహందీ టైప్లో ఉంది, రెడ్ కలర్లో. ఇది వచ్చేసి జంబో టైప్లో హైదరాబాద్ షూటింగ్ స్టైల్ అన్నమాట. ఇది కూడా ఇది చాలా పెద్దగా ఉంది. డ్రెస్ కూడా చూస్తే చాలా పెద్ద 10 feet అవర్స్ ఉంటాయి గైస్. 7 feet ఉంటుంది. అన్ని చాలా మటుకి కవర్ చేసేసినారు. డస్ట్ మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్ మీద డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ గానే ఉంటుంది. ఆపోజిట్ గణేష్ ఆర్ట్స్ హిమాయత్ నగర్. మనకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ సోఫా మీద రిలాక్స్ అయినట్టుంది. బ్రెత్ చూసుకుంటే బ్రెత్ చూడండి, చాలా మటుకు వినాయకులకు బ్రెత్ ఎక్కువ ఉంది. హైట్ కొద్దిగా తక్కువ ఉన్నా కానీ చాలానే బాగా, అసలు వీడియోలో చూసుకున్నట్టయితే కొద్దిగా చిన్ననే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు 7 feet 6 feet ఉంటాడు వీడు. ఇప్పుడు ఇది పెద్ద ఉంది, వినాయకుడు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చేస్తే మనకి రామ టైప్లో ఇచ్చేసారు. ఇక్కడ సేమ్ హనుమంతుడు గుళ్ళలో చూస్తే చాలా మంది హనుమంతుడు ఇట్లా కూర్చున్నట్టు ఉంటారు. అదే టైప్లో దగడు సెట్లో ఇచ్చేసి మహారాష్ట్ర స్టైల్లో వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏదో దేవత ఉంది, మనకి సీతామాత లేదా ఏదో సీతామాత. మళ్ళీ ఇప్పుడు పక్కన లక్ష్మణ్ ఉన్నాడు. పైన వచ్చేసి మనకి సూర్యుడు అది ఇక్కడికి వచ్చేసరికి దగడు సైడ్ సేమ్ అదే విధంగా దగడు సైడ్ ఇచ్చేసారు. మళ్ళీ ఇక్కడ మార్బుల్లో సిల్వర్ కలర్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మేడం మార్బుల్ ఫినిష్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న వినాయకుడు ఇది. పైన కింద పార్వతీదేవి గోల్డెన్ హ్యాండ్ ఫినిషింగ్. కాగా ఇది ఆర్నమెంట్ రియల్. ఇది మొత్తం ధోతి కూడా పెయింటెడ్. ఇది ధోతి ఒకటి పెయింటెడ్. అది కండు వేసుకున్నదైతే రియల్ వెల్వెట్ క్లాత్. అది మొత్తం ఫినిషింగ్ కూడా కుండింగ్ వర్క్ ఇచ్చారు. అది పైన చూస్తే పబ్లిక్ చాలా ఫినిషింగ్ చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ కూడా వచ్చేస్తే సేమ్ అదే విధంగా పైన రాముడు, సీతాదేవి, అక్కడ లక్ష్మణుడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే కింద మహారాజా స్టైల్లో కూర్చున్నట్టుంది. మళ్ళీ కండువ చూస్తే ఇది మొత్తం చాలా బాగుంది. ఇది మొత్తం రియల్ క్లాత్ ఉంది. పైన సూర్యుని బ్యాక్ డ్రాప్ ఇచ్చేసారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఏదైతే పార్వతీదేవి ఇచ్చారో శివుడు శివుడు మొత్తం ముంబై స్టైల్. మొత్తం ముంబై స్టైల్ అనమాట. ముంబై స్టైల్లో కూర్చొని ఉంటారు. కింద మాత్రం చాలా బాగుంది. ఇక్కడ పోనీ రాదు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ మొత్తం సన్ రైజ్ కొడతాం కదా, షూటింగ్ రాదు. మేము చెప్తాం ఇట్లానే. హనుమంతుడు అయోధ్య టైపు. ఇక్కడ సేమ్ దగ్గర కూర్చున్నట్టే సింహాసనం. ఇక్కడ చూసుకుంటే పంచముఖి హనుమంతుడు. ఇక్కడ ఇది చాలా బాగుంది. ఇది పంచముఖి హనుమంతుడు. ఆరెంజ్ కలర్ బ్యాక్ డ్రాప్ ఇచ్చారు. ఇలా కూర్చున్నట్టుంది. ఇక్కడ 2 sides లాయన్స్ వచ్చినాయి, 4 sides లాయన్ వచ్చేసింది. ఇక్కడ